దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పనిని నేను నెరవేర్చకపోతే అసమర్థుడనైపోతాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ పనిని నేను సంపూర్తి చేయలేకపోతే నమ్మక ద్రోహినైపోతాను. నా తండ్రికి మోసం చేసిన వాడిని అవుతాను. నేను పనిని సంపూర్తి చేస్తానని లోకములకు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ పనిని చూసి ఆ భారాన్ని చూసి నేను మోయలేను, నేను చేయలేనని ఆ పనిని పక్కన పెట్టేస్తే అసమర్థుడనైపోతానని మరలా అంటాడు, అయ్యా ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించండి అని. మరలా, అయ్యా నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్. ఈ పని చేసేటప్పుడు నాకు అవమానం కలిగి ఉండొచ్చు, ఈ పని చేసేటప్పుడు నన్ను అవమానిస్తారు, ఈ పని చేసేటప్పుడు నా మీద నిందలు మోపుతారు, ఈ పని చేస్తున్నప్పుడు నాకు శ్రమలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, ఖడ్గాలు ఎదురవుతాయి. ఈ పని చేస్తున్నప్పుడు నేను ఊహించలేనటువంటి శ్రమను నేను భరించాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా నేను భరిస్తాను. నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేస్తానని సంపూర్తి చేశాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంపూర్తి చేసి ఈ మాట అంటున్నారు, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి. కొదవ ఎక్కడ లేదండి. సంపూర్ణం అంటే ఇంకా సంపూర్ణం అంతే. ఎక్కడైనా కూడా కొదవ అనే మాట లేదు.